ఆసియా కప్ లో భాగంగా ఆదివారం దాయాది దేశాల మధ్య రసవత్తర సమరం జరగనుంది. సాయంత్రం 8 గంటలకు ఇండియా పాకిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ జరగబోతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టు తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ముమ్మర ప్రాక్టీస్ లో భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆసియా క్రికెట్ కప్ లో భారత్ సత్తా చాటాలంటూ దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. పాక్ పై గెలవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ వారణాసిలో పూజలు చేసి హారతులిచ్చారు. ఇవాల్టి మ్యాచ్ లో పాక్ పై జరిగే సమరాన్ని ఆపరేషన్ సింధూర్ 2గా అభిమానులు అభివర్ణించారు. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. దాయాది దేశం పాక్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యార్థులు, క్రీడాకారులు, క్రికెట్ కోచ్లు టీమిండియా విజయం ఖాయమని ఘంటాపథంగా చెప్తున్నారు. జీతేగా జీతేగా, హిందుస్థాన్ జీతేగా అంటూ నినాదాలు చేశారు. భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్ లో టీమిండియా గెలుపు కోసం ఉత్తరప్రదేశ్ లక్నోలో పూజలు, హోమాలు చేస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడమ జాతీయ జెండా పట్టుకుని టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షించారు. పాక్ పై భారత్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తితో ఉన్నామంటున్నారు చిన్నారులు. ఈ మ్యాచ్ గెలిస్తే మరోసారి ఆసియా కప్ భారత్ కైవసం అవుతుందంటున్నారు. పలు చోట్ల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారత్ గెలుపు కోసం నినాదాలతో హోరెత్తించారు. భారత్ పాక్ మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ లో భారత్ గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు విరాట్ కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ. పాక్ తో మ్యాచ్ గెలవడమే కాకుండా ఆసియా కప్ సాధించాలని ఆకాంక్షించారు. టీం పటిష్టంగా ఉందని, గెలుపుపై సందేహం లేదన్నారు. భారత్ ఆసియా కప్ గెలవడం ఖాయమన్నారు టీమిండియా ప్లేయర్ కులదీప్ యాదవ్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో పహల్గా ఉగ్రదాడికి ఈ గెలుపుతో బదులు చెప్పాలని విద్యార్థులు నినదించారు. మహారాష్ట్రలో నాగ్పూర్ లో పాక్ పై భారత్ గెలుపు కోసం పూజలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. హనుమాన్ ఆలయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోటో పెట్టి భారత్ గెలవాలంటూ హోమం చేశారు. చిన్నారులు బుమ్రా ఫోటో పట్టుకొని సందడి చేశారు.